శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంసృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. శ్రీరంగనాయకి అయినటువంటి గోదాదేవి ధనుర్మాస ఆరంభ దినం నుండి నెల రోజుల పాటు శ్రీవ్రతం, స్నానవ్రతం, కాత్యాయని వ్రతం, ఇలా అనేకమైనటువంటి నామాలు కలిగిన వ్రతాన్ని ఒకదాన్ని ఆచరించింది. ఈ గోదాదేవి ఎవరు? ఈ వ్రతం ఎందుకు చేసింది? ఈవిడ ఎక్కడ జన్మించింది? ఈవిడ వివరాలు ఏమిటి? ఇవి వ్రతం చేయడానికన్నా ముందు మనం తెలుసుకోవలసినటువంటి అంశాలు. పైగా ఈ ధనుర్మాసం ఏమిటి? మనం చెప్పుకునేటటువంటి చైత్రం, వైశాఖం, జ్యేష్టం లాంటి నామాల్లో ధనుర్మాసం అన్న పదం లేదే. ఇది కూడా తెలుసుకోవాల్సిన అంశం. ఏమిటది అంటే, సౌరమానాన్ని అనుసరించి సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉండేటటువంటిది ధనుర్మాసం. ధనుస్సు పూర్తయిన తర్వాత వచ్చేటటువంటిది మకరం. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే సమయాన్ని మకర సంక్రమణం, అదే మకర సంక్రాంతి అన్న పేరుతో మనం చక్కగా పండగ చేసుకుంటూ ఉన్నాం. ఆ మకర రాశిలో సూర్యుడు ప్రవేశించటానికన్నా ముందు ఉన్నటువంటి ఈ నెల సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటాడు గనక దాన్ని ధనుర్మాసం అనే పేరుతో పిలుస్తాం. ఇది సౌరమానాన్ని అనుసరించి చెప్పేటటువంటి మాసం. ఈ ధనుర్మాసం సాధారణంగా మార్గశీర్ష మాసంతో దరిదాపుల్లో కలిసి వస్తూ ఉంటుంది. కొంచెం అటు ఇటుగా ఉంటే ఉండవచ్చు. అటువంటి ధనుర్మాసంలో గోదాదేవి మార్గశిర పూర్ణిమ నాడు తన వ్రతాన్ని ప్రారంభించింది. ఈ మార్గశిర పూర్ణిమ నుండి మొదలు పెట్టుకుని తర్వాత వచ్చే పుష్యమాసంలో ఉండే శుక్లపక్షం అంతా కూడా మార్గశిర మాసంగానే తమిళ ప్రాంతంలో పరిగణిస్తారు. వాళ్ళకి పూర్ణిమ తరువాత వచ్చేటటువంటి రోజు నుండి మొదలవుతుంది లెక్క. కనుక ఈ రెండు చక్కగా ఆనాడు ఆవిడ వ్రతం చేసిన సందర్భంలో రెండు కలిసి వచ్చి ఉంటాయి. ఈవిడ ఎవరు అంటే, శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనేటటువంటి విశిష్ట అభిధానం కలిగినటువంటి భట్టనాథుడికి దొరికినటువంటి కుమార్తె. ఇది విశేషం. ఈయనెవరు? విష్ణుచిత్తుడు అన్న పేరైతే అందరూ వింటూ ఉంటారు. ఈ విష్ణుచిత్తుడు ముకుందాచార్యులు, పద్మావతి అనేటటువంటి పుణ్య దంపతుల యొక్క కుమారుడు. వీరు మూంగిల్కుడి అనేటటువంటి గ్రామం నుండి విల్లిపుత్తూరుకు చేరుకున్నారు. వీరికి సంతానం లేకపోతే తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారట. ఆ తీర్థయాత్రలు చేస్తూ ఉన్నప్పుడు విల్లిపుత్తూరుకు చేరినప్పుడు వారి కోరిక ఫలించింది. అక్కడ ఉండిపోయారు. పరమ భక్త అగ్రగణ్యులు వాళ్ళు, దంపతి. వారికి 3 కుమారులు కలిగారు. 4వ కుమారుడు జన్మించినటువంటి సందర్భంలో ఆ ఇంటి పైన అలా గరుత్మంతుడు ప్రదక్షిణంగా తిరిగాట. పైగా తెల్లని గరుడ పక్షి. అవి మిగిలినటువంటి కొన్ని శకునాలను చూచి జ్యోతిష్కులు ఏం చెప్పారు అంటే, ఇతడు గరుడాంశ సంభూతుడు, ఇతడు వంశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తాడు,
తన జన్మ సార్థకం చేసుకోవడం కాక వంశాన్నంతా ఉద్ధరించగలిగినటువంటి వాడు అవుతారు అనేటటువంటి విషయం చెప్పారట. ఆయనకి భట్టనాథుడు అనేటటువంటి పేరు పెట్టుకున్నారు. ఈయన వాస్తవానికి విష్ణుమూర్తి యొక్క వాహనమైన గరుత్మంతుడి యొక్క అవతారం. దక్షిణ దేశంలో బౌద్ధ జైనాలు చాలా బాగా విజృంభించి సనాతన ధర్మం, దైవం, పూజ, సరే యజ్ఞయాగాదులు ఎప్పుడో మానేయటం జరిగింది. ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నటువంటి సందర్భంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మళ్ళీ దక్షిణ దేశం అంతా కూడా, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆ రోజుల్లో వాళ్ళు ద్రవిడ దేశం అనే పదం తరచుగా వాడుతూ ఉండేవారు. ఇప్పుడు వాడేటటువంటి ద్రవిడ పదానికి అప్పుడు వాడినటువంటి ద్రవిడ పదానికి తేడా ఉంది. అందువల్ల ఇక్కడ ద్రవిడ అన్న పదం వాడంగానే ఇప్పటి మాటలు అర్థం చేసుకోవద్దు, ఇప్పటి మాటలుగా అర్థం చేసుకోవద్దు. అక్కడంతా కూడా మళ్ళీ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి పూజాది కార్యక్రమాలు అందరిలోనూ ఆకర్షించబడి చేసేటటువంటి భావన కలగడానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాలు, ఆయన యొక్క పరివారం అందరూ భూమి మీద అవతరించటం జరిగింది. అలా అవతరించినటువంటి వారు 12 మంది ఉన్నారు. వాళ్ళనే ఆళ్వారులు అన్న పేరుతో పిలుస్తారు. ఆ విధంగా విష్ణువు యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడు ఈ ముకుందాచార్యుల ఇంట్లో జన్మించాడు. దాన్ని సూచిస్తూనే వారి ఇంటి పైన ఆ విధంగా గరుత్మంతుడు 3 సార్లు ప్రదక్షిణం చేయడం జరిగింది. ఆ తరువాత అతడు పరమభక్తుడు. గరుత్మంతుడు ఎవరండి? గరుడాళ్వార్ అన్న పేరుతో కదా శ్రీ వైష్ణవులందరూ కొలుచుకుంటూ ఉంటారు. ఆయన విష్ణుమూర్తికి పరమ ప్రీతికరమైనటువంటి వాహనము, సేవకుడు. అసలు ఇది అదే అని లేదండి, సమస్తం ఆయనే. అటువంటి గరుత్మంతుడు అవతారం గనక అంతటి భక్తే ఉన్నది. ఈయనకి చిన్నతనంలోనే ఒకసారి తండ్రి గారు పఠిస్తూ ఉన్నటువంటి భాగవతంలో సుదాముడి కథ నచ్చింది. సుదాముడు తనంతట తానుగా పూల మాలలు కట్టి భగవంతుడికి అర్పించేవాడు. ఆ కారణంగా కృష్ణుడు మధురానగరంలో ప్రవేశించినప్పుడు సుదాముడి ఇంటికి స్వయంగా వెళ్ళాడు. వెళ్ళి అతడు తనకేమీ కోరికలు లేవంటే తానే అతడు ఏమి అడక్కపోయినా సమస్తం ఇచ్చి వచ్చాడు. అటువంటి పూలు మాల కట్టి భగవంతుడికి అర్పించటం అన్నది ఈయనకి చాలా నచ్చి తాను కూడా అదే పని చెయ్యాలనుకున్నాడు. పూలు మాలలు కట్టడం, భగవంతుడికి అర్పించటమే కాదు, అసలు ఆ పూలు కొయ్యడం తానే చెయ్యాలి. ఆ పూలు కొయ్యడమే కాకుండా ఆ పూల మొక్కలు తానే పెంచాలి, వాటికి నీళ్లు పొయ్యాలి, పాదులు చెయ్యాలి. తాను పెంచినటువంటి పూల మొక్కల నుండి పూసినటువంటి పూలు తానే కోసి దేవుడికి సమర్పణ చేయడం అన్నది తన నియమంగా పెట్టుకున్నాడు. ఆ విధంగా నిరంతరం అదే చేసేవాడు. ఇంతకీ విల్లిపుత్తూరులో ఉన్న స్వామి ఎవరు అంటే బటపత్రసాయి, అంటే మర్యాకు మీద పడుకున్నటువంటి పిల్లవాడు. మనకి కృష్ణ కర్ణామృతంలో చెప్తారు కదండి ఆ వర్ణన. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం బటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అని చెప్పినటువంటి వర్ణనలో ఉన్న పరమాత్ముడు ఎవరైతే ఉన్నాడో, సృష్టి అంతా ప్రళయం అయిపోయినట్టు అప్పుడు ప్రళయ పయోధి మీద మర్యాకు మీద పడుకున్నటువంటి పసివాడు ఉన్నాడే, చేతితో కాలిబొటను వేలిని నోట్లో పెట్టుకుని ఉన్నటువంటి దిస్సముల పసివాడు, ఆ రూపంలో ఉన్నటువంటి వాడు శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి స్వామి వటపత్రసాయి. ఆ వటపత్రసాయిని ఈయన చక్కగా సేవించుకుంటూ ఉండేవాడు. ఆ సేవించుకుంటూ ఉన్నటువంటి ఈయనకి చాలా కాలంగా సంతానం లేదు. సంతానం లేదు అని ఈయనకి ఏనాడు వంత లేదట. ఎందుకని? సంతు లేదనడు, వంత లేదు. ఎందుకు లేదు? ఉన్నాడు కదా ఒక పసివాడు పెంపకానికి. రోజు ఆ వటపత్రసాయికి అభిషేకం చేసి తన పిల్లవాడికి స్నానం చేయించినట్టు, నైవేద్యం పెట్టి సొంత కొడుకుకు అన్నం పెట్టినట్టు, అలంకరించి బిడ్డను అలంకరించినట్టు ఇలా ఆనందపడుతూ ఉండేటటువంటి వాడు. ఆయనకి పిల్లలు లేరని బెంగలేదు. అటువంటి సమయంలో ఒక విచిత్రం జరిగింది. ఏమిటంటే, పాండ్యదేశాన్ని పరిపాలించేటటువంటి రాజు తొందరగా ముక్తినిచ్చేటటువంటి దైవం ఎవరు, ఆ మార్గం ఏమిటి
అని తెలుసుకోవాలనుకున్నాడు ఒక కారణంగా. అలా అనుకుని నాకు ఆ మార్గాన్ని చూపించినటువంటి వారికి ఇదిగో ఈ ఇంత సొమ్ము ఇస్తా, ఇన్ని రత్నాలు మొదలైనటువంటివన్నీ మూట కట్టి అక్కడ పెట్టా, ఒక బంగారు కంకణం ఇస్తా, మీరందరూ ఎవరు పద్ధతి వాళ్ళు చెప్పండి, ఏది త్వరగా ముక్తి పొందడానికి సరైన మార్గమో తెలియచెప్పవలసింది అన్నాడు. అంటే అందరూ మధురా నగరానికి ప్రయాణం చేశారు. మధుర అంటే మధురై అండి, ఉత్తర దేశంలో ఉన్నటువంటి మధుర కాదు, ఈ దక్షిణంలో ఉన్న మధుర. ఈ మధురకి అందరూ వెడుతూ ఉన్నారట. అటువంటి సమయంలో చెట్ల పాదులకి గొప్పులు తవ్వుతున్నటువంటి భట్టనాథుడికి ఒక శబ్దం వినపడింది. అందరూ మధురానగరం వెళ్ళిపోతున్నారు, నువ్వు వెళ్ళి అతి సులభమైనటువంటి మార్గం ముక్తిని పొందడానికి విష్ణు సేవ అనే దాన్ని ప్రతిపాదించి రావాల్సింది అని మాట వినపడింది. ఆయనకు అర్థమైంది అది చెప్పినటువంటిది తన దైవమైనటువంటి వటపత్రశాయి చెప్పాడని. ఏమిటయ్యా నన్నట్లా పెడతావు, నేనేమంతా పండితుణ్ణి, రాజ్యసభలకు వెళ్ళడం ఏమిటి, అక్కడ వాదన చేయడం ఏమిటి, నిరూపించటం ఏమిటి, నాకు చేత ఇందేదో చెట్లకి పాదులు తవ్వడం, నీళ్లు పొయ్యడం, పూలు పూయించటం, పూసిన పూలు తీసుకొచ్చి నీకు మాల కట్టి అర్పించటం, పూజ చేసుకోవడం, నిన్ను కీర్తించటం, ఇంతకు మించి నాకు ఇంకొకటి రాదు కదా అంటే, నీకెందుకు ఆ సంగతి, బయలుదేరు అన్నాడు. భగవంతుడు ఆజ్ఞ, వెళ్ళాడు, అక్కడ గెలిచాడు. ఎందుకంటే ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనలో ఉండి దాన్ని ప్రతిపాదించినటువంటి వాడు సాక్షాత్తు విష్ణువే. అందుకే ఈయనకి విష్ణు చిత్తుడు అని పేరు. అంటే తన చిత్తమునందు నిరంతరము విష్ణువును ఉంచుకున్నవాడు. అదే కాదు, విష్ణువు చిత్తమే తాను, తన చిత్తమే విష్ణువు. కనుక తన హృదయంలో విష్ణువు ఉన్నప్పుడు ఆయన మాట్లాడితే విష్ణువు యొక్క పలుకే బయటకు వస్తుంది తప్ప మరొకటి రాదు కదా. కనుక వెళ్ళాడు, అక్కడ గెలిచాడు. గెలిస్తే పట్టపుటేనుగు మీద ఊరేగిస్తూ దేవాలయం దగ్గర కట్టినటువంటి ఆ రత్నాల మూట, ఇస్తానన్న ధనము ఇచ్చి చేతికి కంకణం తొడిగి బంగారు కంకణం ఊరేగిస్తున్నారట రాజుగారు. అంటే గెలిచాడు అందరినీ వాదించి. తనని గురించి వాదించి తన గొప్పతనాన్ని ప్రతిపాదించి తన మాట నిలబెట్టినటువంటి భక్తుణ్ణి చూడ్డానికి శ్రీ మహావిష్ణువు అలా అంతరిక్షంలో వచ్చాట ఈయన ఏనుగు మీద ఊరేగుతుంటే. మరి దైవం కనపడగానే పూజ చేయాలి కదా, పూజ చేయడానికి పూలు ఎక్కడున్నాయి? అంచేత గబగబా తనకి ఇచ్చినటువంటి ఆ రత్నాల మూట తీసి దాంతోనే పూజ చేస్తూ పల్లాండు పల్లాండు అని చెప్పి ఆయనకి శుభముగాక క్షేమంగా ఉండుగాక అని చెప్పి ఆ భగవంతుడు క్షేమంగా ఉండాలని ఆయన ఆశీర్వదించాడు. అందుకని ఇన్ని పెరియాళ్వార్ అన్నారు. అంటే పెద్ద ఆళ్వార్. ఎంత పెద్ద ఆళ్వార్ అంటే దైవాన్ని ఆశీర్వదించగలిగినంత పెద్దవాడు. గ్రామానికి వచ్చాడు, బోల్డు ధనం ఇచ్చారు. ఆ ధనం ఏం చేసుకోవాలి? వీరికి ఏమైనా పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు. కలకాలం కట్టుకుపోదాం, పిల్లలకి ఇద్దామనడానికి సంతానం లేదు. ఏం చెయ్యాలి? ఆ ధనంతో అక్కడ ఉన్నటువంటి విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్రశాయి ఆలయానికి రాజగోపుర నిర్మాణం చేశాడు. ఆయన చేశాడు అది, దానికి వెచ్చించాడు. ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఆహా నువ్వే కదా నాకు ఇలాగా కోరిక లేకపోయినా మధురానగరానికి వెళ్ళమన్నావు, అక్కడనే గెలిచేటట్టు చూసావు, నాకు ఇంత సన్మానం జరిగింది, నాకేం కావాలి, ఏమీ లేదు జీవితంలో అనుకున్నట్ట. ఏం లేదా, ఏదో ఒకటి నేను ఇస్తాను చూడు అనుకున్నాడు. భక్తుణ్ణి పరీక్షించి ఉద్ధరించాలనుకున్నటువంటి పరమాత్ముడు. అదే సమయానికి వైకుంఠంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారట. సనకాది మహర్షులు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఒకరొక చిన్న ప్రశ్న అడిగారు. స్వామి, మీకు అన్ని కైంకర్యాలలోకి ఇష్టమైన కైంకర్యం ఏమిటి అని. కైంకర్యం అంటే సేవ. పుష్ప కైంకర్యం ఇష్టం అన్నట్ట విష్ణువు. పక్కన ఉన్న భూదేవి అనుకుందిట, ఆహా స్వామికి పుష్ప కైంకర్యం చేస్తే ఎంత బాగుంటుంది అని. తథాస్తు అన్నట్టు ఈయన. అంటే భూలోకంలో ఇవిడ జన్మించటం, పూలతో స్వామిని అర్చించటం, అయ్యో విరహమా అంత దూరం వెళ్ళాలా, ఏం పర్వాలా, నీకు కావాల్సిన ఏర్పాట్లున్నాయి అన్నాడు. ఎందుకంటే అప్పటికి గరుత్మంతుడు వెళ్ళక్కడ పెరియాళ్వారు లేక భట్టనాథుడు లేక విష్ణు చిత్తుడు అన్న పేరుతో విల్లిపుత్తూరులో ఉన్నాడు గనక ఇంకా చేయగలిగింది ఏముంది. స్వామి అన్నాక ఆవిడ భూదేవి చిన్న పాపగా విష్ణు చిత్తుడికి దొరికింది.
తులసి తోటలో ఆయన మొక్కలకి పాదులు చేస్తూ ఉంటే ఆ పాదుల మొదట చిన్న చిరు శబ్దం వినపడింది. పసిపిల్ల ఏడుపు, కేరింత. ఏమిటా అని చూస్తే పూలదండలాగా ఉన్న ఒక పసిపాప కనపడింది. విష్ణుచిత్తుడు ఆ పసిపాపను తీసుకుని వెళ్ళి స్వామి పాదాల దగ్గర పెట్టాడు. ఈయనకేదున్నా ముందు స్వామికి అర్పించటం అలవాటు కదా పటపత్ర సాయికి. అందులో పూలదండలంటే మరీ ఇష్టం కనుక ఈ పాప కూడా పూలదండ అనుకున్నాడు. ఆయనకు అక్కడ అర్పించాడు. ఈయన ఎంత బాగా చేస్తాడంటే పూలదండలు, పూలు కోసేటప్పుడు ముక్కుకి ఒక బట్ట కట్టుకుంటాడు. వాసన అంటారు. ఎందుకంటే వాసన చూడకూడదట. పూల వాసన తాను చూస్తే అప్పటికవి వాడిన పూలవుతాయి గనక వాడని పూలతో దైవానికి అర్చన చెయ్యాలి. అందువల్ల ముక్కు కట్టుకునేవాట. సూర్యోదయానికన్నా ముందే కోసేవాట పూలు. ఎందుకంటే సూర్యోదయం అయ్యింది అంటే తుమ్మెదలు వస్తాయి. తుమ్మెదలు వాలిన పూలు అక్కడ తుమ్మెదలు దాంట్లో ఉన్నటువంటి పూదేని తీసుకుంటే ఎంగిలి పూలు అవుతాయి కదా. మన బాలమురళీకృష్ణ గారు చెప్పినట్టు తుమ్మి పూలతో నీకు పూజ చేద్దామంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెదలు ఎంగిలంటున్నాయి లింగా అన్నట్టు మరి పూలు ఎంగిలి చేసే ఉంటాయి. అందువల్ల విష్ణుచిత్తుడు ఏమనుకున్నట్ట, తుమ్మెదలు లేచి పూల మీద వాలడానికన్నా ముందు లేచి తాను వెళ్ళి పూలు కొయ్యాడు. ఆ విధంగా పూలు కోసి రకరకాలైనటువంటి దండలు కట్టి స్వామికి అర్పించేవాడు. ఈ బిడ్డ కూడా పూలదండ అనుకుని స్వామికి ఇచ్చాడు. తమిళంలో కోదై అంటే పూలమాల, పూలమాల అన్న అర్థంతో ఇచ్చాడు. దాన్ని వాళ్ళు కాని గా పలుకుతారు గనక కోదై గోదైగా తమిళంలో ఉంది. ఈ గోద అనేటటువంటిది నిజంగా కోదై కాక గోద అంటేనే అర్థం సరిపోతుంది. గో అంటే భూమి, దా అంటే ఇవ్వబడింది, గోద అంటే భూదేవి చేత ఇవ్వబడింది అని అర్థం. సరే, గో అంటే జ్ఞానం, దా అంటే ఇచ్చేది, గోద అంటే జ్ఞానాన్ని ఇచ్చేది, వెలుగుని ఇచ్చేది. ఇలా అన్ని రకాల అర్థాలు అక్కడ, మోక్షాన్ని ఇచ్చేది అనేటటువంటి అర్థాలు అక్కడ సరిపోతాయి. గోదా అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా ఇంట్లో పెంచుకున్నాడు. భగవంతుడు తనకి ప్రసాదించినటువంటి ఒక ప్రసాదంగా భావించుకున్నాడే తప్ప మరొక రకంగా అనుకోలేదు. అలా పెరుగుతూ తండ్రితో పాటు ఆలయానికి వస్తూ ఉండేది. తండ్రితో పాటు ఆయన శిష్యులకు చెప్తున్నటువంటి విషయాలన్నీ వింటూ ఉండేది. ఆలయంలో స్వేచ్ఛగా తిరిగేది. దానితో ఆవిడికి సమస్తమైనటువంటి విషయాలు, భగవత్ సంబంధమైన విషయాలు అన్నీ అవగాహనకు వచ్చాయి. జన్మ మామూలుది కాదు కదా. దానికి తోడు వాతావరణం దీనికి సహకరించింది. చక్కగా భగవద్ విషయాలన్నింటినీ అనుభూతం చేసుకున్నటువంటిది. భాగవతం తెలుసు, మిగిలిన విషయాలన్నీ తెలుసు. అందుకే ఈవిడ చెప్పినటువంటి పాసురాలన్నీ కూడా భగవద్ సంబంధమైన విషయాలతో పాటు ఉపనిషత్తుల సారంగా కనపడతాయి. ఇలా ఉన్నటువంటి గోదాదేవికి కాస్త వయస్సు వచ్చి కాస్త వయస్సు పెరిగేటప్పటికీ వయస్సుతో పాటు ఆలయంలో ఉన్నటువంటి స్వామి మీద మధుర భావం కలిగింది. అంటే ఆయనని నాయకుడుగా తాను అనుకుని తాను ఆయన్ని వివాహం చేసుకోవాలి అనేటటువంటి కోరిక. ఈ కోరికతో ఆవిడ అనేకమైనటువంటి కవితలు చెప్పింది. తమిళంలో వీటిని పాసురాలు, పావై అంటారు. పాసురాలు అని కూడా మనం అంటున్నాం. అంటే ప్రాచీనమైనటువంటి తమిళ భాషలో పావై అన్న పదం వాడతారు వీటికి. మనం పదాలు, పాటలు, పద్యాలు అన్నట్టు పావై. ఈ పావై 143 పావైలు చెప్పింది. వాటిని నాచ్యార్ తిరుమొഴി అన్న పేరుతో చెప్తారు. నాచ్యార్ అంటే అమ్మవారు, తిరుమొഴి అంటే శ్రీ, తిరు అంటే శ్రీ, శుభప్రదమైన మాటలు. అవి 143 14 పదులుగా చెప్పింది. ఒక 3 11 ఉంటాయి. ఏమిటవి అంటే భగవంతుడి మీద విరహంతో ఆవిడ చెప్పుకుంది. భగవంతుడి ఇక్కడ నాయకుడు, తాను నాయిక. నాయకుడిని చేరుకోవడానికి నాయిక పడేటటువంటి తపన ఏదైతే ఉందో అది విరహం. అటువంటి విరహ బాధతో ఇన్ని 143 చెప్పడం జరిగింది. అందులో ఎలా ఉంటాయి, ఒక 10 చంద్రుని ఉపాలంభించినట్టుంటాయి.
అంటే నువ్వు వెన్నెల కాస్తున్నావు, కొంతమందికి బానే ఉంటుంది కానీ మాలాగా విరహంతో ఉన్న వాళ్ళకి వేడిగా ఉంది, ఎందుకయ్యా నీ వెన్నెల ఎంత వేడిగా ఉంది అని చంద్రుణ్ణి, అలాగే కోకిలల్ని, ఇలా ఉపాలంబన అంటే వాటిని నిందించటం, వాటి వల్ల తనకి ఇబ్బంది కలుగుతోందని చెప్పి వాటి గురించి మాట్లాడడం, ఇలా చెప్తూ చెప్పింది. అందులో మరొకటేముందంటే తల్లితో మాట్లాడినటువంటిది ఒక 10, ఆ తరువాత చెల్లుకి చెప్పినటువంటివి ఒక 10. ఆ చెల్లులకి తనకొక కల వచ్చిందని చెప్తుంది. ఆ కలలో స్వామి 1000 ఏనుగులతో ఊరేగింపుగా వచ్చి తనని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా వస్తున్నాడు అని చెప్తుంది. వారణమాయిరం అంటారు ఈ 10ంటిని. అన్ని తమిళ సంప్రదాయానికి చెందినటువంటి వివాహాల్లో గాని, దేవతామూర్తుల కళ్యాణాల్లో గాని ఈ వారణమాయిరం చదువుతూ ఉంటారు. ఇన్ని ఉన్నాయి గాని నిజంగా ఆయన రావట్లేదే అని అనుకుంది. అనుకున్నప్పుడు చెలులతో ఎక్కడుంటాడే, దొరకట్లేదేమిటి, నన్ను ఇంత బాధ పెడుతున్నాడేమిటి అంటే, ఎక్కడుంటాడే, బృందావనంలో ఉంటాడు అన్నట్ట గోపికలు. చెలులు ఓహో బృందావనంలో ఉన్న గోపికలకి తేలిగ్గా దొరికాడు కదా, మనం మన గ్రామాన్ని బృందావనం చేసేద్దాం, మనమంతా గోపికలకు అయిపోదాం. గోపికలు ఎంత చక్కని అమాయకమైనటువంటి భక్తితో కీర్తించారో, సేవించుకున్నారో కృష్ణుణ్ణి, అలా సేవించుకుందాం, అప్పుడు ఆయన మనకి లభ్యమవుతాడు అని అనుకుంది. అనుకుని ఆ సమయంలోనే తాను ఈ శ్రీవ్రతం, గోపికలు చేసినటువంటి శ్రీవ్రతం ఏదైతే ఉందో దాన్ని చెయ్యాలి అని నిశ్చయం చేసుకుంది. ఆ చేసుకున్నటువంటి రోజు నుండి ఆవిడ 1 నెల రోజుల పాటు చేసి, నెల పూర్తవుతూ ఉండగా చివరి రోజున రంగనాథుడిలో ఐక్యమైపోవడం జరిగింది. ఇవన్నీ దేనికది చెప్పినటువంటి, ప్రతిరోజు చెలులని నిద్ర మేల్కొల్పుతూ చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటినే తిరుప్పావై అన్న పేరుతో ఈ 30 రోజులు అందరూ కూడా సాధన చేస్తూ ఉంటారు. ఈ తిరుప్పావై అనేటటువంటిది ఒక వ్రతంగా, పావై అంటే వ్రతం అనే అర్థం కూడా ఉంది కనుక ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇదే ధనుర్మాస వ్రతము లేక శ్రీవ్రతము. వేణీ బంధ సుగంధోరు గంధ బంధుర మాలినే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.